హౌసింగ్ బోర్డుని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవనన్న గారు విచ్చేశారు. మనం అందరం కూడా జీవనన్నకు స్వాగతం చెప్తూ, అలాగే ఈ మున్సిపల్ ఎలక్షన్ లో మన 3వ వార్డు మరి బీఆర్ఎస్ అభ్యర్థి మా అమ్మగారైనటువంటి గౌరీ రాచర్ల గౌరీ పూజలందరూ మీ అందరికీ సుపరిచితులే. గత 30 సంవత్సరాలుగా మన వార్డులో మీ అందరి ముందు మీ దాంట్లో మీ ఇంట్లో ఉంటూ మన గల్లీలో ఉంటూ మీ మధ్యలో ఉంటూ నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నాను. మరి ఈసారి ఒక్కసారి మన వార్డు నుంచి మన బీఆర్ఎస్ పార్టీ నుంచి మన జీవనన్న గారు నాకు టికెట్ ఇచ్చారు. మరి నిత్యం ప్రజలలో నేను మీ సేవ చేస్తానని, ఎలక్షన్ లో నన్ను గెలిపిస్తే మీ ఇంటికాడ ఒక జీతాలుగా పనిచేస్తానని చెప్పి మీ అందరూ కూడా హామీస్తున్నాను. నన్ను మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను గుర్తుపడతారు. మరి ఇదే వార్డులో వేరే వాళ్ళు వస్తారు, ఎవరు కూడా మరి అందుబాటులో ఉండరు. నేను పొద్దున్న లేవగానే మీ మధ్యలో ఉండి మీ సమస్యల మీద వాయిస్ చేసి మున్సిపాలిటీలో గెలవెత్తి హౌసింగ్ బోర్డుని ఇంకా అభివృద్ధి పదంలో నడుపుతానని, అలాగే గతంలో కూడా జీవనన్న ద్వారా జరిగింది, అది మీరు అందరూ గమనిస్తున్నారు. రోడ్ల మీద రోడ్లు ఆ రోడ్లు ఎవరిచ్చిందనేది ప్రతి ఒక్కరు ఎంపీ ఏం చేస్తున్నామంటారు, అది ముమ్మాటి కాదు. వెళ్ళ సేవ చేస్తానని చెప్పి నాకు మాటిస్తున్నావు నరేందర్. నువ్వు కాదు, నేను కలుస్తాను. ఇక్కడ నన్ను నమ్మి జనాలు ఓటేస్తారు, వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలా. 24 గంటలు వాళ్ళు అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవ చేస్తూ మీరు ముందు వచ్చిన మాకు ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినటువంటి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, వృద్ధులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి చేతులెత్తి ఈరోజు ప్రభుత్వం మీ ముందే ఉంది. నరేందర్ 3వ వార్డు కౌన్సిలర్ గా మీ ముందు మీరు నమ్మంతో 20 నిమిషాల్లో వచ్చే వ్యక్తి ఇక్కడే ఉంటారు. ప్రతినిత్యం 30-40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఇంకా పుట్టి నుంచి రాజకీయాల్లో ఉంటారు. నాతోనే ఉన్నారు. నేను ఓడినా గెలిచిన నాతోనే ఉన్నారు. ఎందుకు చెప్తున్న మాట అంటే, ఇప్పుడు ఈ గల్లీలో ఫోన్ చేస్తున్న ఎవరు ఇద్దరు వారంతో కూడా వారంతో ఉన్నారు. 10 సంవత్సరాలు నాతోనే ఉన్నారు. పార్కు వచ్చినప్పుడు ఫోటోలు దిగింది, రోడ్లు వేసినప్పుడు ఫోటోలు దిగింది, అన్నం గుడిబందులకు వచ్చినప్పుడు ఫోటోలు దిగింది. పెట్టుకున్నారు, నేనే వచ్చిన అందనే వచ్చింది, జై తెలంగాణ చెప్పేసేవాళ్ళు. నన్ను ఒక రీల్ సభ్యులెక్క వాడుకుంటాను. పదేళ్ళు ఇద్దరు కూడా పెద్ద పెద్ద పదవులు ఇచ్చిన. ఒక ఏఎంసీ చైర్మన్ ఆయన ఉంది కదా, ఏఎంసీ చైర్మన్ అండి, అదే పెద్ద ఫస్ట్. ఇంకొక ఆయన వైస్ చైర్మన్. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు 6 నెలలు అందరూ కూడా నేను తయారు చేస్తున్నాను. చిన్న 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 నాయకులు ఉంటే ఎన్నికల కూర్చున్నాను. నాకు కావాలి అయితే నన్ను పెట్టుకుని అయితే కలిసి 2 సార్లు ఇన్ఛార్జ్ రాకేష్ గారిని వెంకటకి రావాల్సిన 2014లో ఆ రోజు కూడా ఇక్కడ వచ్చాను మీ అందరూ ముందరికి. పార్కులో కూడా పార్క్ కోట్లోకి వచ్చింది. మన మీటింగ్ పెట్టింది నాకు 50 మంది. పద్మశాలి సంఘం వాళ్ళకి సంఘం ఇచ్చింది. ఆ సంఘం కాడ సంఘం కట్టించే దానికి తప్పు వచ్చింది. అక్కడ వచ్చి మాట్లాడుకున్నాం 2 దగ్గర. ఆ రోజు కూడా ఈ రోజు ఏదైతే ప్రేమతో అభిమానంతో ఇంతమంది వచ్చి ఘన స్వాగతం పలికినారో 2014లో కూడా మనం భారీ మెజార్టీతో గెలిపించి 18లో కూడా భారీ మెజార్టీతో గెలిపించి 2 సార్లు గెలిపించారు. ఒక్కసారి బాగాలేదు ఓడినా గెలిచినా నేను 3 మనిషి ఇందులో ఇందుకెళ్ళి కళ్ళపోయి ఏమంటారు, జీవన్ రెడ్డి నువ్వు ఏం చేసినావు అంటే మా 3వ వార్డు నెంబర్
అక్క చెల్లెకి చేతులు ఎత్తి అడుగుతున్నా నేనేం చేయలేదు అక్క ధర్మంగా ఇప్పుడు అక్క నేనేం చేయలేదా ఇలా రెండు మెడికల్ షాప్ నుంచి హౌసింగ్ బోర్డు వరకు బాంబర్ రోడ్ వేసింది మీరే 2014 కంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రధాని ఉంది ఇదే కాంగ్రెస్ ఎందుకంటే అన్ని వచ్చింది స్టూడెంట్ కూడా చెప్పాను నా పక్కన ఇంటి 18 మంది అటు 18 మంది నేను హౌసింగ్ బోర్డు వస్తే ఒక్కసారి కలవను మహిళా సంఘంకు రాను పద్మశాలి సంఘంకు రాను పార్కులకు అన్నా ఎందుకే నువ్వు పార్కులకు వచ్చు నన్ను ఆడబట్టుకుంటారు మాడుకొని పట్టుకొని ఉండటం మమ్మీ కలకుంటా వేసి నేను ఏం చెప్పాను నా సార్ మీరు గంట కూడా అంటారు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు ఏముండేది వైస్ చైర్మన్ చేశారు నిన్న గారిని చేయలేదా కవిత అని కావాలి మా చెల్లెని ఏమిటి చైర్మన్ చేసింది పెద్దది మార్కెట్ చేస్తే నాకు నెత్తికి సున్నం పెట్టి అన్నట్టు సున్నం పెట్టి బాగా ఉండే దొంగ దండం చేసిపోయింది ఓఎల్సీ చైర్మన్ లో 3 కోట్ల రూపాయలు ఉండదు ఆ మార్కెట్ చుట్టూ గడ్డలు అవసరం లేవు గడ్డలు యారో మంది దగ్గర అవసరం ఆయన గడ్డలు కట్టి 40% కమిషన్ నిజం ఆ దశ దృష్టిపురం తొందరలు మనం ఘనత వహించరాదు ఇక ఆయనకి అనిపించిన తర్వాత మళ్ళా అభివృద్ధి చేసి కంపు చేసి ఆగం చేసి ఇళ్ళకి చల్లబోసి మొదటి నువ్వు ఏం చేసావు 2014 కంటే ముందు ఈ గదిలో నీళ్ళ కోసం మీరందరూ వాటర్ ట్యాంకర్ దగ్గర బిందెలు పట్టుకొని లైన్లో నిలబడ్డది వాస్తవం కాదా వాస్తవమా కాదా ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి 150 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా 6 బజార్ల ముఖ్యమంత్రి తీసుకొస్తే మీరంతా ఈ కాలనీ నుంచి అక్కడికి వచ్చి మీ ముందు 76 జీవోలు ఇచ్చి అంబేద్కర్ చౌరస్తాలో కొబ్బరికాయ కొట్టి మీ అందరికీ నల్ల అవునా కాదు చెప్పాను మాట్లాడుతుంటే ఇక నేను వచ్చిన సిద్ధుల గుంటకు రోడ్ వేసాం గతంలో మీకు అన్నీ రకం ఎక్కడ లేదండి రోడ్డు మీకు బాధపడుతుందని ఆర్టీసీ బైపాస్ రోడ్డు తెచ్చిన తెచ్చిరా రోడ్డు తెచ్చిరా ఇంతవరకు ఆ రోడ్డు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సంతోష్ రెడ్డి ఆర్టీసీ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా కాలే ఈ మైకులు 30 కోట్ల రూపాయలు ఇల్లు ఉంటాం 100 కోట్ల ఆర్మీకి వస్తే 30 కోట్లు మరి అందరికంటే ముందర ఉండాలి కదా ఓట్లు కూడా అట్లా ఇవ్వాలి కదా గెలిపించి కూడా అట్లా గెలిపించాలి కదా అదే కాకుండా మీ అవి కూడా వేసుకోవడం ఇట్లా అవి తరపు సిగ్నల్ వస్తారు ఆ మైకాలని సిగ్నల్ ఇంకా మంచిగా పోదు 2 రోజులు నాటకాలు ఉంటారు ఉన్నారా 2 రోజులు లేదు ఇక సంక్రాంతికి గంగరమ్మలు వచ్చినట్టు నవ్వు కొడతాం బయనములు కొడతాం రోడ్లు వస్తాం అన్నట్టు మరి 2 రోజులు ఎప్పుడు ఈ 2 రోజులు ఎప్పుడు అవసరం కూడా యూనిఫామ్ వెళ్ళిపోరా లేక మీరు బయటకు మేము లేమా నేను పట్టుకే ఉన్నాను 2 రోజులు లేవు రాలేక మళ్ళా ఓట్లు వచ్చినాయి గతంగా మాటలు అంటారా ముఖ్యమంత్రి చెప్పడం నేనే కట్టమనగా మందికి 3 రోజులు మా వాళ్ళని చెప్పుకుంటున్నాను
అందరూ అనకపోతున్న కడుపు ఎంత బాగుంటుంది. ఒక్క రూపాయి వస్తే ఈ 2 ఏళ్ళలో ఒక్క రూపాయి వచ్చిందక్క, వచ్చి ఒక్క రూపాయి వస్తే వచ్చిందా మళ్ళీ అన్న కూడా ఓట్టమాడతారు. నేను కొడుకాలు డబ్బులు ఇచ్చిన, ప్రతి కుల సంఘానికి ఇచ్చిన, దేవంగా సంఘానికి ఇచ్చిన, పద్మశాలకు ఫంక్షన్లు కనిపించిన, గౌరవ ఫంక్షన్లు కనిపించిన, ఊరు కాపుల ఫంక్షన్లు కనిపించిన, దేవాలయంలో కనిపించిన, 2 రూపాయలు వేసి ఫంక్షన్ ఎస్ఎస్కే మామిడిపల్లిలో కనిపించిన, ఎస్ఎస్కే పెంకుటల్లో కనిపించిన, నేరు సంఘాలు కనిపించిన, నేరు సంఘాలకు ఆడ కూడా మేము ఇచ్చిన, మామిడిపల్లిలో ఇన్ని 3 లక్షల రకాలు ఇచ్చిన. ఇలా అనిపించింది జీవన్ రెడ్డి నువ్వు ఏం చేస్తా ఉంటావు. 76 జీవోలలో ఆ రోజు తెలంగాణ తల్లి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మరి మొట్టమొదటిసారిగా 100 పడకల ఆసుపత్రి తీసుకున్నారా. దాంట్లో 30,000 మందికి ఉచితంగా డెలివరీ చేయలేదా, చేసిందా లేదా? ఒక్కొక్క డెలివరీకి 60,000 సేవ అనే మనిషిది కాదా? గర్భిణీ స్త్రీ ఉంటే ఆడబిడ్డకు 12,000 పోలేదా? పుట్టిన బిడ్డకు తల్లికి పౌష్టికాలు ఇవ్వాలని కోరుకుంటూ కడుపులో బిడ్డని తల్లిని కాపాడుకోలేదా? ఎందుకంటే ఎట్లుంటుండే 6-3 నెలల గర్భిణి ఆయన అత్త చాలు చెప్తుంది అత్త ఓడి పువ్వు పెట్టాలా, ఓడి పాలు పెట్టాలా, ఓడి కోడిగుడ్డు నిలిపియాలని నువ్వుకేపురమ్మా నా కళ్ళమ్మ కూడా చూసిన గౌరవం ఎందుకు మా అమ్మని చూసిన అంటే అట్లుంటుండే వెనుకటికి అంటే అట్లా ఆ తీరు నడుస్తుంది. అట్లాంటి వివరానికి 6 నెలల గర్భిణి నుంచి 9 నెలల గర్భిణి దాకా 3 నెలలు 90 రోజుల పరిధినాలు ఇంటికాడ ఉండాలా. వీడియో ఉండొద్దు, తోట పోవద్దు, గర్భస్రావం జరుగుతుంటే నీకు ఎక్కద్దని చెప్పి ఇంట్లో కూసులు పెట్టి కోడిగుడ్డు తినబెట్టి పౌష్టికారం ఇచ్చి బాలపడక ఇచ్చి కడుపులో బిడ్డను బయట పెంచి ఇచ్చింది వాస్తవం కాదా? అంబులెన్స్ ఇంటికి పంపించి 30,000 మంది డెలివరీ అయితే ఆ 30,000లో మన హౌసింగ్ బోర్డు యొక్క 400 మంది డెలివరీ కాలేదా? ఇవాళ 120 మంది డాక్టర్లు ఉంటే ఒక్క డాక్టర్ ఒక కంపౌండర్ ఒట్టేసి చెప్తున్నా. ఈ నుంచి తాగా 3 ఆపరేషన్ థియేటర్లు ఉంటే 2 పనులు అవుతుంది. ఈ జీవోకి ఏం వచ్చినాడు ఈ పనులతో మీరు ఆయన వాడు వచ్చి మైకులో పెట్టాను. నువ్వేం చేసేవాడు గర్భిణీ డాక్టర్లు తీసేది పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్లో తల్లికి చీర బిడ్డకు బట్టలు జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ ఇంకా పిల్లల ఎమ్మెల్యే బిడ్డ ఏ సబ్బు పెడతారో మా హౌసింగ్ బోర్డు 3 వార్డు బిడ్డలు కూడా అదే సబ్బు అదే పౌడర్. ఇంకా కూడా ఏడిస్తే పిల్లగాన్ని ఏడకుండా ఉయ్యాలిచ్చినాం. ఉయ్యాలిచ్చిన కూడా ఏడిస్తే ఊపడానికి కేసీఆర్. ఈ రాజేష్ రెడ్డి గారు ఈ రైస్ పుల్లర్ పైసా వసూలు నుంచి వీళ్ళకి కనబడతలేవా అక్కడ మీకేదో కనబడ్డాయా కదా? వీడు బీజేపీ అంటే నువ్వు చీరలు పెట్టి నువ్వు ఏం చేసినావు? 3వ నంబర్కు మీరు మీ ముందరకు తీసుకొని నిలబడతాం. 3 వస్తాం. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు నేను వస్తాం. నేను వచ్చింది నేను చెప్తా, నేను ఇచ్చింది చెప్తా, మీరు తెచ్చింది చెప్పండి. అలా చేతులకు షిప్పిల్ కట్టిస్తాం. తేనందు తెలుసు తెచ్చినని ఇడ్సబెట్టు. మరి ఏం చెప్పాలా? ఈ హౌసింగ్ బోర్డు కడితే 4 దిక్కుల రోడ్లున్న కాలనీ ఏదైనా ఒకే ఒకటి ఉందంటే అది 3వ నంబర్ బోర్డు చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం. 6 హౌసింగ్ బోర్డు తెలిపోతున్నాం. 6 3వ నంబర్ కొత్త యాడిపోతుందంటే నేను 3వ నంబర్ గంత గొప్ప పేరు తెచ్చిన. నేను ఎమ్మెల్యే కాకుండా ముందు నడుకుంటూ మొక్కలు ఆడేళ్ళ గర్భిణీ స్త్రీ పోతే ఆడేళ్ళ డెలివరీ ఎంత రోజు మొక్కలు లేకుండా ఉండగా లేకలేదా? వీళ్ళు పెద్ద ఫోటోలు ఇచ్చుకుంటా ఫోటోలు దిగి నేను తెచ్చిన నీ ఇంటికి తెచ్చినామని చెప్పు. ఈ ప్రభుత్వం వచ్చిన ఒక ఏమైనా వచ్చిందా? ఇవన్నీ కూడా పాత జీవాలు. నువ్వు కొత్త జీవాలు తీసుకుంటా వీళ్ళందరికి దండం పెట్టి
ఒక 1000 పాలు వచ్చి నీకు స్నానం చేపిస్తాం. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే ఒక్కటి కాదు, 2 కాదు, సిద్ధుల గుట్టపై వేరే వేపించినమ్మా 50,000 డిపోలతో 20,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి 8 సంవత్సరాలు ఒక్క పొద్దుండి ఆకలితో ఉండి అన్నం తినక, అన్నం బంద్ చేసి, మందు బంద్ చేసి, మాంసం బంద్ చేసి సిద్ధుల గుట్టకు వేరేపితే ఒక తిరుపతి లాగా ఇక్కడ శివరాత్రికి 2 లక్షల మంది వస్తున్నారు. ప్రతి సోమవారం మీరంతా పోతే పువ్వు పెడతారు. నాకు దేవుడు పేదానికి పెద్ద కొట్టుకుని సరే బాధలేదు. మా తల్లికి మోట్లో పనిచేసింది. ఆర్మూర్ క్యాంప్ ఆఫీసులో 100 పడకల ఆసుపత్రిలో మనవరాలు చూసుకొని కడితే ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళకు వాళ్ళందరికీ పువ్వులు 2,000 మంది పువ్వు పెట్టారు. రోజు పెట్టలేదా? పెట్టినాం. అదేవిధంగా డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చినాం. కిడ్నీలు ప్రాబ్లం ఉంటే డయాలసిస్ చేయాలంటే ఇంతకు ముందు, నాకంటే ముందు నిజామాబాద్ పోయేది, హైదరాబాద్ పోయేది, ఆగం అయ్యేది. అట్లాంటిది ఇక్కడ 9,000 మందికి ఇప్పటికీ డయాలసిస్ చేయించినాం. 9,670 మంది పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన దాంట్లో మీ పిల్లలు కూడా ఉన్నారు లేదా? వాటితో పాటు 2,500 మందికి జాబ్ మీద పెట్టి ఉద్యోగాలు ఇప్పించారు. దాంట్లో కూడా మీ పిల్లలు ఒక్క మా పోలీస్ నగర్ ఇక్కడ ఏం సార్, పోలీస్ నగర్ తమ్ముడు కొడుకే దగ్గర పోలీస్ నగర్ ఆలూరు బైపాస్ రోడ్డు, పంచకోట బ్రిడ్జ్, ఆర్మూర్ నిజామాబాద్ రోడ్డు, రైల్వే ఫ్లైఓవర్లు, వేంపేట ఫ్లైఓవర్, మామిడిపల్లి ఫ్లైఓవర్, మామిడిపల్లి నుంచి పెరిగిన దాకా, పెరిగిన నుంచి అంకాపూర్, ఆలూరు రోడ్డు దాకా డివైడర్లు, దాని మధ్య చెట్లు నిలబెడితే మీరు చెట్లు పోసేసి బస్ స్టాండ్ ముందు చెట్లు పోసేది. ఏందిరా నాయన అంటే వాడు ఎందుకు పోసిండో వీడికి తెలియదు, వీడికి అవ్వలేడు, వాడు పాపలేడు, వాడి మాట వినేటోడు లేడు, గెలిచి వేడు పాగలగాడు. రాకేష్ రెడ్డి వాడు ఏం మాట్లాడినా కానీ కొట్లాటలు పెట్టే మాటలు మాట్లాడతాడు. ఏ వేరు పోయినాడేమో ప్రభుత్వం ఉంది కానీ ఏం వెళ్ళగాడు. వీడికి అవ్వలేదు, వాడికి పాపలేదు, నన్నేమో మీరు ఓడబెట్టి అడ్డం పెడుతుంది. మీరు అనాడలేకపోతుంది. అవినీతి మయంగా ఆర్మూలైంది. అట్లాంటి అవినీతిని రక్షించాలంటే, మీ కళ్ళని కాపాడాలంటే మంచి యువకుడు ప్రతినిత్యం నాతో ఉండేటోడు, మాట మీద ఉండేటో, నన్ను వదిలేసిపోయే స్టోర్పురం తొందరలాగా కాకుండా ప్రతినిత్యం మీతోనే ఉండేటోడు, మాట మీద ఉండేటోడు ఈ నరేందర్. మా అమ్మ, మా గౌరమ్మ దేవత ఏమనది, గాలి నిలబడుతుంది. ఒక్క వేడుకు 3 చింతగారు. అమ్మ 2 నరేందర్, 3 నేను. 3వ నంబర్ కౌన్సిలర్ గౌరమ్మ నరేందర్ కాదు, మీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కౌన్సిలర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇక ఒక్కటి కాదు, చెప్పుకుంటూ వస్తే 3 ట్యాంక్ బండ్లు, 18 పార్కులు, 18 జిమ్లు, జిమ్లకు అయితే జిమ్ల సామాన్లు కూడా అమ్ముకుంటారు అక్క. మ్యాట్ మీ ఖాళీలా ఇట్లా మ్యాట్లు కూడా కింద. నా తల్లి ఏం చెప్పాలా, నా ఆర్మూరుకి శని పట్టింది. ఈ ఎమ్మెల్యే నచ్చిందా? నేను మీ మంచిగా వచ్చినా, మీ చెడికి వచ్చినా, మీ పెళ్లిళ్ళకి వచ్చినా, మీ పేరెంట్లకు వచ్చినా, మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీరు దావకాలు ఉంటే సద్దులు వచ్చిన, మోకాళ్ళ చిప్పలు ఆపరేషన్ చేయించిన, గుండె ఆపరేషన్ చేయించిన, 30,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చిన, మీరు ఒక వ్యక్తిగా ఉన్న మీ మంచి చెల్లెలు మాట్లాడిన వీరి ముఖం ఎప్పుడైనా చూసిరా? వాడి ముఖం చూడకూడదు, దరిద్రం. వాడు పొద్దున లేచి ఎట్లా వస్తారంటే నిన్న మొన్న అరుస్తుండగా, నేను ఇది అమృతం వచ్చాడు. ఏం అమృతం తెచ్చిండు వాడు? బృంద అమృతం తెచ్చిండు. వాడు అరవింద్ ఎంపీ, పాలు గెలిపింది వాడు ఆడ, వీడ, వీడి పేరు ఆర్మూర్ పాల్. వీడేమంటాడు, ఇంకా నువ్వు ఏం చెప్తాడంటే, నేను గంధం చొక్క ఇది ఎలా చందన స్వర్గాలని చెప్తాడు. సంపాదన ఎక్కడ రాకేష్ రెడ్డికి చేచాచలం పార్కులోనే దొరికేది ఒక అరుదైన సంపద. నీరు వాటి రెడ్ బోర్డ్, ఇది ఒక్కనే వాడు. ఓన్లీ పైన రాకేష్ రెడ్డి ఒక్కడే వాడు రెడ్ బోర్డ్.
చిన్న చేపలు పెట్టాడంట పెద్ద పెద్ద తిమింగలాలను లోపల వేసేయన్నారు. దొంగలను పట్టుకోవడంతో సరిపెట్టదు. రెడ్చానే దండ వెనుక పెద్ద తలకాలను పట్టుకోవాలంటూ అడవి శాఖ ఆదేశాలు జారీ చేశారు. శ్రీశంచల పడవలను ఖాళీ చేస్తారు. ఇప్పుడు మన పూజ నిమల జలంధర్ ఆశపడుతుంది. నాకు కోస అయింది అది పక్కన పెట్టిగా ఇక అందరు అక్కల మెడల మీద బాగా బంగారం తలతల పెడుతుంది. కేసీఆర్ గారు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా 1,16,16 రూపాయలు ఇస్తుండు. మళ్ళా నేనైతే తులం బంగారం కుడిస్తా అని చెప్పి మళ్ళా పిల్లలు పెట్టి తేరా బాబు చూపిస్తా. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు కాదు, ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండేట్టుగా చేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. బంగారం ఇచ్చి సల్లకుండా బంగారం ధర 1,00,000 ఇచ్చింది. ఆ కాంగ్రెస్ పార్టీలో మనవాడు ఇచ్చిందా? తులం బంగారం ఇచ్చిందా? దానికి ఆశ పడుతుంది, నాకు కోసం పడుతుంది. ఇక మళ్ళా మీ హౌసింగ్ బోర్డు వస్తుంటే పార్కు దగ్గర అటు ఇటు అన్ని స్కూటీలు పక్క ఉన్నాయి. గిరిగారం స్కూటీలు ఎక్కడి అంటే ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు అన్నది వచ్చింది, దాని మీద వచ్చింది. స్కూటీలు మీయేనా? ఇక స్కూటీలు కూడా చూపిస్తా ఉన్నదా? महालक्ष्मी योजना के तहत 2,500 रुपए हर महीने दिए जाएंगे. महालक्ष्मी పథకం కింద నా అక్కలు చెల్లెళ్ళు మీ అందరికీ నెలకి 2,500 రూపాయలు ఇవ్వబోతున్నాము. गैस सिलेंडर 500 रुपए का मिलेगा और जो लड़कियां शिक्षा प्राप्त कर रही हैं और 18 साल की उम्र से ऊपर की हैं उन्हें एक इलेक्ट्रिक स्कूटर दिया जाएगा. గ్యాస్ సిలిండర్ అందరికీ గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా 18 ఏళ్ళు దాటిన నా చెల్లెలకి చదువుకున్న వాళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటీ ఇవ్వబోతున్నాము. వచ్చినాయా? ఊరుకు 10 ఇళ్ళు కట్టిస్తానని నేను నిజంగా మాటిచ్చాను. రావచ్చాయి మరి 10 వచ్చినాయా? వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? స్కూటీలు వచ్చినాయా? గ్యాస్ 500 వచ్చినాయా? అవ్వలకు 4,000 పింఛన్లు వచ్చాయా? బిడ్డలకు నిరుద్యోగ వృత్తి వచ్చిందా? మంచిగా ఉంది మరి. నన్ను ఎవరు కొడతారా? మంది అన్ని అబద్ధ మాటలు అబద్ధము చూడ లంగా నృత్య నోటి అన్నట్టు అంత ఆడలు ఉన్నారు. అంత కోపం మీకు బంగారం పడితే నాకు సంతోషం. నేను తిట్టకపోతుండే అమ్మకు 4,000 పింఛన్ నేను తిట్టకపోతుంది. వీళ్ళే కాదు ఇట్లా ఇక ఎన్ని బాగున్నారు మనకు 24 నెలలకు నెలకు 4,000 చొప్పున మనకు బాగున్నది ఎంత క్రాంతి చెప్పు మైకుల 24 నెలలు ఇంటూ 4,000 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయల మైకులే చెప్పు 1,00,000 రూపాయలు 24 నెలలు ఇంటూ 4,000 ఎంత? 1,00,000. తులం బంగారం ఎంత? 1,00,000. 5 లక్షల ఇందిరం మిల్లుకు ఎంత అయిపోయి 7.5 లక్షలు. స్కూటీ 50,000 8 లక్షలు. 4,000 నిరుద్యోగ వృత్తి 9 లక్షలు. 9 లక్షలు అయినా ఈ 9 దోచుకునే డబ్బులు ఈ భాస్కర్ అయితే ఏఎంసీ చైర్మన్ మాధవ్
వచ్చిన చూడు రాకపోతే నేను కూడా నేనే కట్టె పట్టుకొని కూర్చుంటా. పాత స్టూవర్ట్ బృందం లెక్క కానీ అయ్యా అర్థమైంది కదా. అమ్మ ఉంటుంది, అమ్మ అయితే ఏమన్నది, అమ్మ అంటే చెప్పుకుంటుంది. అంత మంచి కుటుంబం కాబట్టి నరేందర్ని మీరందరూ గెలిపియాలంటున్నాం. మీరు విన్నారు, బీజేపీ మాట విన్నారు. మీరిద్దరు ఒకటైన దొంగలు. కాంగ్రెస్ బీజేపీ ఆర్మూరు ఒకటైన. కాంగ్రెస్ బీజేపీ అనేది ఒకటైతుంది అమ్మ. ఎప్పుడైనా విన్నారా? ఢిల్లీలో ఫైటింగ్, ఇద్దరు గల్లీలో చూస్తాను. అరే నువ్వు గెలిచే దగ్గర నేను పెట్టా, నేను గెలిచే దగ్గర నువ్వు పెట్టాను. అరే జీవన్ రెడ్డి గారు వచ్చి ఒకటే తిరుగుతుండు. మళ్ళా తప్ప గెలవగలరా? పక్క గెలుస్తా. వీళ్ళు ఇటు పోయి నన్ను అనాథం చేస్తా అంటే నేను అనాథం అవుతారా? అనాథం అవుతారా? వీళ్ళు అనుకున్న శివట్టుకొని దొంగలు. ఇటు పొద్దున్న నిజంగా అమ్మా, ఇటు కట్టెలు కడితే 30% కమిషన్, కొత్త ఇళ్ళ నంబర్లు ఇస్తే 20% కమిషన్, బిల్లులు తీసుకుంటే కమిషన్, మంచి నీళ్ళల్లో కమిషన్. మేము ఉచితంగా నీళ్ళు ఇచ్చినాం కదా. ఇప్పుడు 8,000 అడుగుతురా? మేము రూపాయికే నీళ్ళు ఇచ్చిన గుర్తుంది కదా. ఇప్పుడు మీరు ఉండి ఇల్లు క్లియరెన్స్ అంటే పోతే 8,000 అంటారా? ఎంత మంచిగా అయింది. ₹1 ఇచ్చిన నిడితే ఏం కర్మ. అవినీతికి అడ్డగా మారింది ఆర్మూర్, అనాథగా మారిపోయింది ఆర్మూర్. అడిగేటో లేడు, ఇంటికి పిలుచుకునే లేడు, ఇంటికైతే ఛాయ్ తాగిపించడం లేదు. 2 చేతులు రెండే కూర్చున్నాను. కూడవాడు మీద 2 చేతులు, 2 చేతులు నాతో ఎప్పుడు నా రైట్ అనుకుంటాడు. మళ్ళా చెప్తున్నా, 3వ నంబర్ కౌన్సిలర్ మా గౌరవ పూజ నరేందర్ కాదు. 3వ నంబర్ కౌన్సిలర్ మీ తమ్ముడు మాది ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఓకేనా? బాగా సభ్యులు చెప్పాలి. కడుపు ఆర్మూర్ నియోజకవర్గంలో 3వసారి ముచ్చటగా గులాబీ జెండా ఎగరబోతా ఉంది. కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు జనాలు వచ్చినాయి. ఏ గల్లీకైనా ఇప్పటికే 23 వార్డులు తిరిగినా సారు కారు కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్, రావాలి కేసీఆర్ అంటే. ఎలక్షన్ ఎప్పుడైనా సెలక్షన్ కేసీఆర్ అంటే. వార్ వన్ సైడ్ ఉంది. కాంగ్రెస్ బీజేపీ పతనం డిసైడ్ అయిపోయింది. ఎక్కడ పోయినా సార్ చేసిన పనులే ఉన్నాయి. అయ్యో సారు నువ్వు కొట్టుకొని తప్పు చేస్తే మళ్ళీ సారుని తీసుకొచ్చుకుంటాం. మీ ఆర్మూర్లో స్టువర్టుపురం దొంగలు ఉండే ఆ దొంగలంతా బయటకు పంపిస్తాం, తరిమి కొడతాం అని గులాబీ జెండా ఎగిరేస్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. నిన్న ఒక్కొక్క వార్డులో వేలాది మంది వస్తూ ఉన్నారు. సారు కారు కేసీఆర్ అంటున్నారు. మళ్ళీ కేసీఆర్ యుగం ఒక స్వర్ణ యుగంగా ఉండే ఇది ఒక రాతి యుగంగా మారింది. ఇస్తున్న బంగారం ఇయ్యలే, ఇస్తున్న పింఛన్ 4,000 ఇయ్యలే, 2,500 నిరుద్యోగ వృత్తి ఇవ్వలే, స్కూటీలు ఇవ్వలే, ఏమి రావట్లేదు. ఇంకా ఏమంటారట, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యం. మీ అయ్య సొత్తవరా బయ్యనికి గల్లా బట్టి ఆర్మూర్ మున్సిపాలిటీపై జెండా ఎగిరేసి మా పేద బడుగు బలైన వర్గాల అక్క చెల్లెలకు ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. 10,000 మందితో ముట్టడి చేసి మున్సిపాలిటీ మీద జెండా ఎగిరేసినాక స్థానిక ఎమ్మెల్యేని ఎంపీని గుంజి కొట్టి ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. చాలా మందిని బెదిరిస్తారు. అయినా 36 మందిని పెట్టినాం. అరే నేను కొట్లాడేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోని, ప్రధానమంత్రి మోడీతోని రా బాబు. మీరెంత, మీ అవకత ఎంత? నేను ప్రజల మనిషిని, ప్రజలతో ఉండేటోని, ప్రతినిత్యం ప్రజల మధ్య ఉండి కొట్లాడేటోని. మా అక్క చెల్లెలకు రావాల్సిన పింఛన్లు, రావాల్సిన తులం బంగారం, రావాల్సిన 4,000 పింఛన్, మా అవ్వకు మా బాబుకు రావాల్సిన పింఛన్లు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో మీ బట్టలు ఇప్పి గల్లా బట్టి వసూలు చేసి ఇస్తా బిడ్డ. నేను అధికారంలో లేని, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రశ్నించే గొంతుగా ఉన్నా, నేను ప్రజల వైపు నుంచి ప్రశ్నించేవాడిని. మీరు ఇస్తున్న హామీలు 420 హామీలు, రాకేష్ రెడ్డి 1 రూపాయికే వైద్యం, మా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఊరుకు 10 ఇండ్లు కట్టిస్తానో బిడ్డ,
సొంత నిధులతో కట్టిస్తున్నావు, కట్టియు, లేకపోతే ఆర్మూర్లో నేను తిరగని. నేను చేతులెత్తి ఆర్మూర్ ప్రజలకు, అక్క చెల్లెలకు, అమ్మలకు అందరికీ చేతులెత్తి పాదాభివందనాలు చేస్తే అడుగుతా ఉన్నాను. అమ్మ మీరు చూడండి, ఆర్మూర్ ఒక అవినీతి అడ్డగా మారింది. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఏసీబీ పట్టుకున్నది. ఆర్మూర్లో ఇప్పటికీ 6 అధికారులు పట్టుబడ్డారు. అవినీతి చేస్తారు కదా పట్టుబడ్డారు. ఇసుకే పోస్తే కమిషన్, ఇళ్ళ నంబర్ ఇస్తే కమిషన్, ఇల్లు కడితే కమిషన్, అంగడి బజార్లో షట్టర్లు ఇస్తే కమిషన్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఒక్కొక్క ఇల్లుకి 50,000 అడుగుతుంది. నా కడుపంత బాధ అవుతూ ఉన్నది, నా కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ అవినీతి ఏమైపోయింది? వీడికేమో అవ్వలేదు కాంగ్రెస్ వాడికి, బీజేపీ వాడికేమో బాపు లేదు గెలిచినోడికి, వాడిదేమో ప్రభుత్వం లేదు, వీడేమో గెలవలేడు. కత్తెర గ్యాంగ్ అయింది, చెడ్డి గ్యాంగ్ దొంగల్లాగా 2 కత్తెరలు పట్టుకొని తిరుగుతుంది. రాకేష్ రెడ్డి గారు ఒక కత్తెర, అరవింద్ గారు ఇంకో కత్తెర, సుదర్శన్ రెడ్డి గారు మధ్యలో ఈ పైసా వసూలు రెడ్డి గారు కత్తెరలు పట్టుకొని తిరుగుతుంది. కత్తెరలు ఉంటే మీరు మంగళ షాపులు పెట్టుకోరండి. ఆయన పాత గోడలకు సున్నాలు మనం డైరెక్ట్గా ఎమ్మెల్యేకి అడిగిన ఫ్రీ బస్ పెట్టిండు, పిల్లం దగ్గర ఫ్రీ ఇచ్చిండు, భర్తకు డబ్బులు చేసిండు. ఏడవున్నాయి ఫ్రీ బస్? అది కూడా లేదు. కాబట్టి ఈ కత్తెర గ్యాంగ్ని నిలదీస్తాం, నిలుగా గల్లబట్టి వసూలు చేస్తాం, మా ప్రజలకు రావాల్సిన పథకాలను ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు 1వ నంబర్ మా అమ్మది ఇవాళ 3వ వార్డులో 1వ నంబర్ బ్యాలెట్ మీద గుద్దాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. 36 వార్డులలో వన్ సైడ్గా 25 ఇయ్యాలంటే సర్వే ప్రకారం కాంగ్రెస్ సర్వేలో 25 గెలుస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ సర్వే, వాళ్ళ సర్వేలో 25. 100కు 100% ఆర్మూర్ పట్టణంపై గులాబీ జెండా ఎగిరేస్తాం. 3వసారి ముఖ్యమంత్రి కావడానికి ఆర్మూరే తొలిమెట్టు కాబోతా ఉంది. గౌరవ కేసీఆర్ గారికి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆర్మూర్ ఒక సెంటిమెంట్. ఆ రోజు 2013లో తెలంగాణ రాకున్న ముందు ఆశన్న గారి జీవన్ రెడ్డి అక్షయ తృతీయ రోజు ఆర్మూర్ పట్టణంలో మొదటి సీట్ ఇచ్చిండు. మళ్ళీ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గిఫ్ట్గా ఆర్మూర్ మున్సిపాలిటీని సార్కు గిఫ్ట్ ఇస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. కళ్ళ ఎత్తి